హలో అండి. ఈరోజు మన ఛానల్లో రెసిపీ వీడియో వచ్చేసి టమోటా పప్పు ఈజీగా, సింపుల్గా ఇంట్లోనే ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ఇది రైస్‌లోకైనా కానీ, చపాతీలోకైనా కానీ, రోటీలోకైనా కానీ చాలా బావుంటుంది. ఈవెన్ బ్యాచిలర్స్ కానీ, న్యూ బిగినర్స్ కానీ సింపుల్‌గా అండ్ ఇంట్లో ఉండే ఇంగ్రీడియెంట్స్ తోటి ఎక్కువ హడావిడేం లేకుండా ఈజీగా ప్రిపేర్ చేసుకోవాలి. అండ్ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అనేది నేను ఎక్స్‌ప్లెయిన్ చేశాననమాట. సో, ప్రాసెస్‌లోకి వెళ్ళే ముందుల వీడియోని ఒకసారి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ నేను కందిపప్పు తీసుకొని ఒక 2 టైమ్స్ వాష్ చేసి పెట్టుకొని అండ్ హాఫ్ అన్ అవర్ అనేది వాటర్ యాడ్ చేసేసి నానబెట్టుకున్నాను. మనకి పప్పు అనేది నానితే ఈజీగా తొందరగా మనకి సాఫ్ట్‌గా కుక్ అవుతుందనమాట. సో, నేను టమోటా పప్పు కాబట్టి ఒక 4-5 చిన్న సైజు టమోటాలనేవి తీసుకొని కట్ చేసుకున్నాను. ఒక 2 ఆనియన్స్ తీసుకొని కట్ చేసుకున్నాను. ఒక 10-12 పచ్చిమిర్చిని తీసేసుకొని పొడవుగా చీలికలుగా కట్ చేసేసుకొని పక్కన పెట్టుకున్నాను. సో, హాఫ్ అన్ అవర్ పాటు మనం పప్పుని నానబెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమోటా, ఆనియన్, పచ్చిమిర్చి అన్నీ నేను అందులోకి యాడ్ చేసేస్తున్నాను. కొంచెం కరివేపాకు పోపుతో పాటు ఇందులో కూడా పప్పు కుక్ అయ్యేటప్పుడు కొంచెం కరివేపాకు యాడ్ చేసేసుకున్నాను. అండ్ ఒక 4 చిన్నులపాయ రెబ్బలనేవి పప్పు కుత్తితోటి దంచుకొని అండ్ ఇందులో యాడ్ చేస్తున్నాను. కొంచెం పప్పు క్వాంటిటీకి సరిపడా నేను చింతపండుని తీసేసుకొని వాష్ చేసేసుకొని పప్పులో యాడ్ చేసేసుకున్నాను. ఒక 4-5 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ అనేది నేను యాడ్ చేసేసుకున్నాను. అప్పుడు బాగా కుక్ అవుతుందనమాట పప్పు. నేను సాల్ట్ అనేది ఇప్పుడు యాడ్ చేయట్లేదండి. సాల్ట్ యాడ్ చేసేస్తే పప్పు కుక్ అవ్వదు అని చెప్పేసి సాఫ్ట్‌గా కుక్ అవ్వదు అంటారు. అందుకని చెప్పి నేను సాల్ట్ ఇప్పుడు యాడ్ చేయకుండా ముక్కలన్నీ మునిగేంతలాగా నేను వాటర్ అనేది యాడ్ చేసేసి 4-5 విజిల్స్ వచ్చేలాగా నేను కుక్ చేసేసాను. ఇలా కుక్ అయిపోయిందనమాట. వాటర్ ఏమైనా ఉంటే పప్పు ఎనుపుకునేటప్పుడు అవి ఇలా గ్లాస్‌లోకి తీసి పక్కన పెట్టుకొని పప్పుని బాగా స్మూత్‌గా ఎనుపుకొని తర్వాత మనం పోపు యాడ్ చేసుకొని ఒకసారి స్టవ్ మీద పెట్టి కుక్ చేసుకునేటప్పుడు ఆ వాటర్ అనేది నేను అందులోకి యాడ్ చేసేసాను. సో, పప్పు కన్సిస్టెన్సీ ఇలాగుంది. ఇప్పుడు నేను పోపు అనేది పెట్టుకుంటున్నాననమాట. పచ్చిశనగపప్పు, జీలకర్ర, మినపగుండ్లు, మినపప్పు, జీలకర్ర అండ్ ఆవాలు అన్నీ తీసుకొని ఫ్రై చేసేసిన తర్వాత నేను ఎండుమిర్చి, కరివేపాకు అండ్ ఒక పెద్ద సైజు ఆనియన్ తీసుకొని ఇలాగ చీలికలుగా కట్ చేసేసుకొని అది కూడా వేస్తున్నాను. ఆల్రెడీ నేను పప్పులో యాడ్ చేసేసాను. ప్లస్ ఇలా పోపులో యాడ్ చేసేస్తే ఆ డిఫరెంట్ ఫ్లేవరు చాలా బాగుంటుంది పప్పుకి. ఎప్పుడైనా కానీ మీరు ఏదైనా పప్పు ట్రై చేసినప్పుడు తిరగమాతలో కూడా అంటే పోపులో కూడా ఇలాగ ఆనియన్ యాడ్ చేయండి, చాలా బాగుంటుంది. చిటికెడంత పసుపు అండ్ చిటికెడంత ఉప్పు యాడ్ చేసేసి ఫ్రై చేసేసుకొని నేను ఇంకా ఇలాగ పప్పులో యాడ్ చేసేసుకున్నాను. ఇంకా అంతే అండి. ఈజీ అండ్ టేస్టీ టమోటా పప్పు రెసిపీ అయితే మనకి రెడీ అయిపోయింది. చాలా సింపుల్ అండ్ క్విక్‌గా అయిపోతుంది. ఎవరైనా ఇంటికి రిలేటివ్స్ వచ్చినా కానీ క్విక్‌గా మనం చేయాలనుకున్నప్పుడు కూడా వన్ పాట్ రెసిపీ లాగా ఇలాగ ఒకేసారి అన్నీ వేసి పెట్టేస్తే మనం ఇంకొక డిష్ ప్రిపేర్ చేసుకోవడానికి కూడా మనకి టైం ఉంటుంది. సో, ఈవెన్ న్యూ బిగినర్స్, బ్యాచిలర్స్ కూడా సింపుల్గా ఈ రెసిపీ అనేది ప్రిపేర్ చేసేయచ్చు. సో, ఇంకెందుకు లేటు, ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ చేయండి. వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. రీసెంట్గా మన ఛానల్లో మైనీస్ ఎలా ప్రిపేర్ చేసేసుకోవాలి అనే రెసిపీ కూడా నేను పోస్ట్ చేసేసాను. ఒకసారి మీరు చెక్ చేయండి. సో, ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.